హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ గ్రామవార్డు సచివాలయంలో మరి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగింది. వీటితో పాటుగా గోపాల మిత్రలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇక్కడైతే ఉండడాన్ని చూడవచ్చు. సో మరి బిఎస్ఎస్ సర్టిఫికెట్ ఉన్న వారికి మళ్ళీ అవకాశం ఇవ్వనున్నారా అనేటువంటి అంశాన్ని కూడా మనమైతే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. సార్, ఆల్రెడీ మరి ఆర్బీకేలో ఏహెచ్ఏలను మరి క్లస్టర్ల ద్వారా క్లస్టర్లుగా ఏర్పాటు చేసి అన్నింటినీ అక్కడే ఫిల్ చేశారు, ఇంకా ఏమి లేవంటున్నారు అంటే సో అది వాస్తవం కాదు. కేవలము ఒక 3,000 వరకు అందులో ఫిల్ అయినట్లుగా అయితే తెలుస్తుందండి. దాదాపుగా 1,500 నుంచి 2,000 వరకు ఖాళీలు అయితే ఇంకా ఉన్నట్లుగానే మనకైతే సమాచారం అయితే ఉందండి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో. ఓకేనా, వాటన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నారు. అందరూ కూడా గమనించాలి. ఇక రాదు అని మాత్రం ఎవరు కూడా అనుకోనవసరం లేదు. గ్రామవార్డు సచివాలయం, ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ. ఇక సాధారణ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, యానిమల్ హస్బెండరీ కేటగిరీ 1 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఇతర ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు యాక్చువల్గా ఎప్పుడూ రావాల్సిన నోటిఫికేషన్, కానీ ఇంకా డిలే చేస్తూనే వెళ్తున్నారు. సో చూద్దాం మరి ఎప్పుడు విడుదల చేస్తారనేది. బట్ ప్రిపరేషన్లోనే ఉండండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామవార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి. అందరూ కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే మరి గౌరవనీయులైన ప్రిన్సిపల్ సెక్రటరీ పశుసంవర్ధక శాఖకి 20వ తారీఖు 6వ నెల 2023న ఒక లేఖ అయితే రాయడం అయితే జరిగిందండి. అర్హత: ఇంటర్ డైరీ సైన్స్ గోపాలమిత్ర సూపర్వైజర్లు, పశుసంవర్ధక సహాయకులు, 10వ తరగతి విద్యార్హత గల వారికి కార్యాలయ సబార్డినేట్గా అంటే అటెండర్గా వారిని తీసుకోవాలి అంటూ ఇక్కడైతే వారు రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. 2,500 గోపాలమిత్ర కుటుంబాలను ఆదుకోవాలంటూ ఇక్కడ విన్నపం చేయడం జరిగింది. మొత్తము ప్రజెంట్ 2,500 మంది గోపాలమిత్రాలు అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. సో ఎన్నో తారీఖు, 20వ తారీఖు 6వ నెల జూన్లో 2023లో రిక్వెస్ట్ చేస్తే మరి గవర్నమెంట్ మరి 20వ తారీఖు జూన్ 2023న వీటిని యాక్సెప్ట్ చేసినట్లుగా ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. యాక్సెప్ట్ చేసి ఇక్కడ సంతకం చేసి కూడా ఇది ఫార్వర్డ్ చేసినట్లుగా అయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఆల్రెడీ మరి గోపాలమిత్రులుగా పనిచేసినటువంటి వారిని ప్రజెంట్ అయితే వాళ్ళకు ఎక్కువ శాలరీ వచ్చేది ప్రీవియస్గా, కానీ 14,000 శాలరీకి గాను 6,500 ఇచ్చి మరి వర్క్ చేపిస్తున్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. అంతేకాకుండా ప్రజెంట్ ఈ యొక్క ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఖాళీలు కనుక ఈ యొక్క యానిమల్ హస్బెండరీలో ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇన్ ద యూనిట్ ఆఫ్ 10 వేకెన్సీస్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ ఇంక్లూడింగ్ వెటర్నరీ వ్యాక్సినేటర్ అండ్ ఎన్యూమరేటర్ శాంపిల్ సర్వే ఇన్ ద అంటే దాంట్లో ఉన్నటువంటి ఖాళీలను ఏ విధంగా అంటే, ఫస్ట్ వేకెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నట్లయితే అందులో డైరెక్టర్ రిక్రూట్మెంట్, సెకండ్ వేకెన్సీ బై అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండర్, ఫీల్డ్ మ్యాన్ అండ్ మైస్ట్రీ అంటూ ఇక్కడ తెలియజేశారు సెకండ్ పోస్టు. థర్డ్ ప్రమోషన్ బై యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, ఫోర్త్ డైరెక్టర్ రిక్రూట్మెంట్, ఫిఫ్త్ డైరెక్టర్ రిక్రూట్మెంట్, సిక్స్త్ ప్రమోషన్, సెవెంత్ ప్రమోషన్,
8th డైరెక్ట్ రిక్రూట్మెంట్, 9th ప్రమోషన్, 10th డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే 10 ఖాళీలు ఉంటే దాదాపుగా 5 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి, రిమైనింగ్ వాటిని ఇతర విధాలుగా భర్తీ చేయాలి అంటూ ఇక్కడైతే క్లియర్గా మనకు మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఇక అర్హతల విషయానికి వచ్చినట్లయితే సో చాలా అంటే చాలా వార్తల్లో ఉండి చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసేటువంటిది ఏంటి అంటే అర్హత విషయంలో భారతీయ సేవక్ సమాజ్ అనేటువంటి సర్టిఫికెట్ ఇది ఫేక్ సార్, చాలామంది వీటిని పర్చేజ్ చేస్తున్నారు అంటూ సో మరి మంత్రి దగ్గరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది ఈ విషయమై. కానీ ఇది చూడండి, ఇక్కడ మరి అర్హత విషయంలో చూసినట్లయితే వీరికి కూడా ఎలిజిబిలిటీ ఇస్తున్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడానికి కూడా కొంత ఆందోళన కలిగించే అంశంగానే చెప్పుకోవచ్చండి. సో డిప్లొమా భారతీయ సేవా సమాజ్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుందండి. సో ఎలిజిబిలిటీలో ఎస్ అని అయితే ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. అంటే వీరికి కూడా అవకాశం ఇవ్వడం అయితే చూడవచ్చు. చాలామంది యానిమల్ హస్బెండరీ అభ్యర్థులు మంత్రిని యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులను అయితే కలిసినప్పుడు వారు కూడా సో చదివిన వారికి నాలెడ్జ్ ఉన్న వారికి జాబ్ వస్తుంది తప్ప ఇలా ఫేక్ సర్టిఫికెట్లు కొనుక్కున్నా కూడా ఏమీ కాదు, మీరు చదవండి అన్నట్లుగానే చెప్పినట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుందండి. ఓకేనా. సో మొత్తానికైతే యానిమల్ హస్బెండరీ ఈ క్లస్టర్లను ఏర్పాటు చేసి కంప్లీట్గా ఒక 3-4 క్లస్టర్లకు కలిపి ఒక యానిమల్ హస్బెండరీని నియమించి మరి కంప్లీట్గా వీటిని అయితే పోస్టులను తగ్గించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వము. కానీ అయినప్పటికీ కూడా ఇంకొక 1500 నుంచి 2000 ఖాళీలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ ఆ క్లస్టర్ విధానం కనుక ఏర్పాటు చేయనట్లయితే దాదాపుగా 5000 వరకు అయితే ఖాళీలు ఉండేది. ఎంతోమంది అభ్యర్థులు ఎంతో కష్టపడి డిగ్రీ అయిపోయినప్పటికీ కూడా, డిగ్రీలు పీజీలు అయిపోయినప్పటికీ కూడా ఏమైనా పర్వాలేదు ఇంకొక 2 ఇయర్సే కదా అని చెప్పేసి డిప్లొమా కోర్సును చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యానిమల్ హస్బెండరీ కోర్స్ చేసిన వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసి ఏం లాభం కదా. ఇప్పుడు వాళ్ళంతా కూడా సో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు. సో దీనిపైన ప్రభుత్వము క్లస్టర్ వ్యవస్థను అయితే రద్దు చేసి అందరికీ న్యాయం చేయాలని అయితే కోరుకుందాము. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.